అందరికీ నమస్కారం అండి. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సంక్షేమం అభివృద్ధి మనం ఎక్కడా చూడలేకపోతున్నాం. ఒక అప్పులు తప్పించి గొప్పలు చెప్పుకోవడం మాత్రం పీక్ లో ఉంటున్నారు. విషయంలో వీక్, పబ్లిసిటీలో మాత్రం పీక్. మొన్నటి వరకు ఏం చెప్పేవారండి, ఆంధ్రాకి పరిశ్రమలు తరలి వచ్చేస్తున్నాయని లోకేష్ గారు తెగ గొప్పలు చెప్పుకున్నారు. ఇప్పుడు ఒక్క నెలలోనే 2 పరిశ్రమలు పరారు. ఆ పరిశ్రమలకి భూములు ఇచ్చి, రాయితీలు ఇచ్చి, ఇన్ని ప్రకటనలు చేసిన వాళ్ళు టాటా బై బై గుడ్ బై అని చెప్పేసి పారిపోయారు. మీరు గమనించాల్సిన 2 కూడా పవర్ కంపెనీ. అందులో ఒకటి టాటా గ్రూప్ కు సంబంధించిన టాటా పరిశ్రమ అయితే, ఒకటి వేపసోలు కంపెనీ, ఒకటి ఒరిస్సాకి వెళ్ళిపోతే ఇంకొకటి వెస్ట్ బెంగాల్కి వెళ్ళిపోయింది. ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ 2 పరిశ్రమలకి కూడా చక్కగా భూములు ఇచ్చారు, రాయితీలు ఇచ్చారు, అయినా సరే వెళ్ళిపోయింది. ఎందుకు? ఆ పరిశ్రమలు ఇక్కడ పెట్టాలంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి లంచాలు ఇచ్చుకోలేక, వాళ్ళు అడిగినంత లంచాలు ఇవ్వలేక, ఆ శాఖకు సంబంధించిన మంత్రి గారి స్నేహితుడు పెట్టే టార్చర్లు భరించలేక ఇక్కడ నుంచి టాటా కంపెనీకి సంబంధించిన టాటా గ్రూప్ ఒకటి, వెబ్సోల్ గ్రూప్ ఒకటి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాయి. మీరు ఇంతంత రాయితీలు ఇచ్చినా సరే, నాయుడుపేట దగ్గర 3,738 కోట్లతో సోలార్ ప్లాంట్, దానికి 123 ఎకరాలు కేటాయించారు. 2,212 కోట్లు రాయితీలు కూడా మంజూరు చేశారు. జీవోలు కూడా ఇచ్చారు. జీవోలు ఇచ్చాక కూడా సంవత్సరం దాటిన కంపెనీలు కట్టలేదంటే నవంబర్ మన పోయిన సంవత్సరం 2025 నవంబర్ 15 ఇచ్చారు. జనవరి నెలలో అన్ని కూడా జీవోలన్నీ ఇచ్చి చేసినా సరే వాళ్ళు చేయలేదు అంటే లోపం ఎక్కడుంది? ఈ ప్రభుత్వం లంచగొండితనంలో, ఈ ప్రభుత్వం చేసి అరాచకాల్లో ఉంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని ఎంతైనా సరే ఎదుటి వాళ్ళని కొట్టాలి, తిట్టాలి, దోచుకోవాలి, దాచుకోవాలి. ఇలా అయితే రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి చెందుతుంది? ఈ కూటమి ప్రభుత్వం కేంద్రంలో చూస్తే కేంద్రంలో ప్రతిదీ ప్రైవేట్ పరం. మన రాష్ట్రానికే తలమానకం అనుకున్న ఇస్రో కూడా ఈ రోజు ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. అక్కడ నుంచి ర్యాకెట్ల తయారీ ఉండదట. ఏమైపోతుంది? ఈ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, లేకపోతే ప్రభుత్వంలో ఇక్కడ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడతామన్న వాళ్ళకి వచ్చేవాళ్ళే ఎవరో దిక్కులేరు. ఈ రాజ్యాంగంలో ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం పుణ్యమాని ఇక్కడ జరిగే పరిస్థితులు, అరాచకాలు ఇవన్నీ తెలుసుకుని ఎవరు రావడం లేదు. ఎవరో ఒకడు ఒకరు తీసుకొచ్చారంటే వాళ్ళకి మీకు భూములు ఇస్తాం, రాయితీలు ఇస్తాం, రండి అని తీసుకొచ్చిన తర్వాత కూడా మీకు కంపెనీలు ఇచ్చినందుకు మాకెంత ఇస్తారు, మా మూట మాకు ఇచ్చేయండి అని చెప్తే వాళ్ళు ఎంతగానే ఇవ్వగలుగుతారు. ఇవన్నీ తట్టుకోలేక ఒరిస్సాకి టాటా కంపెనీ, టాటాకి సంబంధించిన పవర్ కంపెనీ వెళ్ళిపోయింది, వెబ్సోల్ ఏమో బెంగాల్కి వెళ్ళిపోయింది. ఇవన్నీ మీ వైఫల్యం కాదా? ఇప్పటి వరకు సంక్షేమం అన్న మాట లేదు, ఒక కొత్త పెన్షన్ ఇచ్చిన పుణ్యం లేదు, అభివృద్ధి అన్నది ఎక్కడా వెతికినా లేదు. రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా చేసి పడేశారు. అభివృద్ధి అంటే, సంక్షేమం అంటే, నిన్నగాక మొన్న వచ్చిన తమిళనాడుకు వచ్చిన విజయ్ గారు చూడండి, విమానాశ్రయానికి రైతులు భూములన్నీ కూడా వెళ్ళిపోతున్నాయని, దానికి వద్దు, దాన్ని ఇంకో చోట మనం చేద్దామని దాన్ని అక్కడ క్యాన్సిల్ చేసి రైతులకి ఉపయోగపడాలని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. చూడండి ఎంత గొప్పగా ఉందో. అదే మీరు అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఎంతమంది రైతులు ఉసురు పోసుకుంటున్నారు. నిజంగా ప్రజల సంక్షేమానికి కానీ, అభివృద్ధి కానీ, ప్రజలు మేలు కోరే ప్రభుత్వం ఇలా ఉండదండి. మీకు నచ్చినట్టే రాజ్యాంగం, మీకు నచ్చినట్టే ప్రభుత్వం, మీకు నచ్చినట్టే పరిపాలన చేద్దామని వచ్చిన కంపెనీలన్నీ మీరు తరిమి కొడితే, మీరు చెప్తుంటే టాటా బాబాయ్ చెప్పి మీరు పంపిస్తున్నాను అనుకుంటున్నారేమో. ఇంకొక 2-3 సంవత్సరాలు మీరు ఆగండి. ఈ లోపుగానే మీకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారు. ఇప్పటి నుంచే మీకు టాటా బై బై గుడ్ బై చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఇది గమనించండి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా తయారు చేసి పెట్టడమే కాకుండా, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో జరిపిస్తామని చెప్పిన మాటను ఎక్కడికి వెళ్ళారు? సంపద సృష్టిస్తాను అన్నారు. ఎక్కడ? పెట్రోల్ ధరలు తగ్గిస్తామనేసి కబుర్లు చెప్పారు. మీరు ఏమని చెప్పారు? పంచదార రేటుకి పెట్రోల్ తగ్గించేస్తామని చెప్పారు. ఈ రోజు పంచదారని పెట్రోల్ ధరకు తీసుకెళ్లిపోయారు. అందరంత ఎత్తుని దాన్ని తీసుకెళ్లిపోతున్నారు. సామాన్యుడు కనీసం పంచదార కూడా అందుబాటులో లేకుండా చేస్తారు. ఈ రోజు ఉల్లిపాయలు 65 రూపాయలు దాటాయి. ప్రజలకి ధరలు అందుబాటులో లేవు. విపరీతంగా ధరలు పెరిగిపోవడం. సంక్షేమం లేదు. రాష్ట్రం సంక్షేమం కాదు, సంక్షోభంలో ఉంది. ఒక పక్క రేట్లు పెరిగిపోవడం, ఒక పక్క వచ్చిన కంపెనీలని తరిమి కొట్టడం. మీ లంచగొండితనం. ఇది ఎక్కడ పరిపాలన అండి చంద్రబాబు నాయుడు గారు? ఇదన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారని, మీరు గమనించాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం.